చాలా చూస్తూ ఉంటే మళ్ళీ చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. 10 years తర్వాత రోజు మనం ఇంట్లో కూడా రోజు చూస్తూ ఉంటాం. అయినా కూడా ఈరోజు థియేటర్లో చూస్తే ఈ రోజే రిలీజ్ అయి చూసినట్టు అనిపించింది. మేడం, ఈ సినిమా తర్వాత ప్రభాస్ గారి క్రేజ్ మారిపోయింది ఇండియా లెవెల్లో. ప్రభాస్ గారు అదే నాకు అనిపించేది ఏంటంటే 10 years తర్వాత రిలీజ్ అయింది బాహుబలి. ఈ రోజు 10 సంవత్సరాలు గడిచిపోయిన అనిపిస్తుంది మళ్ళీ రిలీజ్ అదే ఈ రోజే రిలీజ్ అని అనిపించి ఈ రోజే రిలీజ్ 10 years తర్వాత రిలీజ్ అయినా ఈ రోజే రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది సినిమాకి. అలాగే ఒక 10 ఆస్కార్స్ రావాలి అని నా కోరిక. రాజమౌళి గారికి అండ్ ప్రభాస్ గారికి ఈ మూవీకి ఆస్కార్కి వస్తే అప్పుడు ఇంకా ఆ సినిమాకి ఇంకా ఇది కలుగుద్దని నా ఫీలింగ్. అదే బాబు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, అది వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటారు. రాజమౌళి గారు అంటే రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలైనా ఈ కలియుగం అంతమైన ఈ బాహుబలి ప్రభాస్ రాజమౌళి గారు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతారు ఈ సినిమా. అది బాహుబలి యొక్క గొప్పతనం. ప్రభాస్ గారు చాలా కష్టపడి ఉంటారు ఈ బాహుబలి కోసం. మీకేమైనా మెమరీస్ ఏమైనా గుర్తొచ్చినాయి ప్రభాస్ గారి కష్టం? చాలా గుర్తుకొచ్చిందండి. ఈ రోజుకి కూడా బాబు కళ్ళల్లో ఆ ఫైట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఎద్దు దగ్గర ఒక ఫైటింగ్ ఉంటుంది. ఆ ఫైటింగ్ అప్పుడు నేను కృష్ణరాజు గారు ఉన్నాం అక్కడ, స్వయంగా చూసాం అనమాట. అదంతా కూడా గుర్తుకొస్తూ ఉంటే నాకు అసలు ఏ రోజైతే కృష్ణరాజు గారు ఈ మూవీ చూసి ఆ తిరుపతిలో ప్రీ రిలీజ్ రోజు ఒక మాట చెప్పారు, ప్రపంచ దేశాలు వెళ్ళిపోతుంది, చిరస్థాయిగా నిలిచిపోతాడు, చిరస్థాయిగా నిలిచిపోతాడు రాజమౌళి గారు అని. అదే ఈ రోజుకి కూడా ప్రూవ్ అయ్యింది. అది దట్ ఈస్ రాజమౌళి గారు, ప్రభాస్ గారు అండ్ రానా, దట్ ఈస్ ప్రభాస్. సో ఎంత ప్రౌడ్ అంటే ప్రభాస్ గారిని చూసి అంటే ఈ రోజుకి మొత్తం ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన చిరస్థాయిగా ఫ్యాన్స్ గుండెల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతారు. అది మా ప్రభాస్ గారు. వెరీ హ్యాపీ. కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నాకు సినిమా చూస్తున్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట. బాబు యాక్షన్, రాజమౌళి గారి తీయటాన్ని చూసి. సో వాళ్ళు రాజమౌళి గారి ఫ్యామిలీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అంత ఆనందంగా కృష్ణరాజు గారు ఎంతో ఆనందిస్తారు. థ్యాంక్ యూ మైండ్ పోయింది అసలు. ఇది ఒక అదేమంటారు, తెలుగు సినిమాల్లో ఒక శంకరాభరణం, ఒక గుండమ్మ కథ, ఒక మాయాబజార్, ఒక బాహుబలి, ఇవే ఉంటాయి. ఇంకా దీన్ని కొట్టే సినిమాలు ఇంకా రావు. ఇంకా మళ్ళీ తీలేరు కూడా. ఇంకా ఒకటే సీన్ యాడ్ చేశారు, అది చాలా పిచ్చెక్కేసింది అనమాట. అంటే రీ రిలీజ్ ఈజీగా 100 కోట్లు ఫస్ట్ డేనే ఒక నాకు తెలిసి 30 crores ఈజీగా వచ్చేస్తే, ఈజీగా రీ రిలీజ్ తో కూడా మేము రికార్డ్ టైర్ 2 హీరో కలెక్షన్స్ ని మేము రీ రిలీజ్ తో కొడుతున్నాం. సో అదే చెప్తాను కదా, నాకు చాలా అంటే చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇంకో 10 years తర్వాత రిలీజ్ చేసినా కూడా సేమ్ ఇలానే ఉంటది అనమాట. హీరోయిన్లు కనబడరు అక్కడ, ప్రభాస్ అన్న ఒక్కడే కనబడతాడు అక్కడ. ఎలా ఉన్నాడంటే నాకైతే శివుడిలా కనిపించాడు. నేను పూజించే శివుడు ప్రభాస్. ఇంకా అర్థం చేసుకోండి, సినిమాలో కూడా అదే విధంగా కనిపించాడు. ఆ కట్అవుట్ చూసిన నేను నిజంగా ఎప్పుడు శివుని చూడలేదు. రాజమౌళి ఆ కోరికని తీర్చేసాడు నాకు, ప్రభాస్ని శివుడిగా చూపించేసి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. కొన్ని క్యారెక్టర్లు చూస్తే నాకు బయట కొంతమందిని చూసినట్టే అనిపించింది. చాలా అంటే చాలా. Part 3 వస్తాయని చెప్పారు, బట్ ఇంకా టైం ఉంది. మధ్యలో ఒక ట్రయల్ రేసర్ ఎటర్నల్ లైఫ్ అని, ఇంకా నేను పిచ్చెక్కిపోయాను. చెప్పాను కదా శివుడిని అని, అది చూపించేసాను లోపల నాకు. కానీ 2027 వరకు వెయిట్ చేయమంటున్నాడు. అది నచ్చట్లేదు నాకు. సినిమాలు కానీ ఇది అయిపోయింది మాకు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవడు వెయిట్ చేస్తాడు అంతసేపు? సందీప్ రెడ్డి ఒక 1 year ఇస్తాడు. చాలా బాగుంది సినిమా. బాహుబలి 1 and 2 పార్ట్ కి సింగిల్ పార్ట్ పెట్టారు కదా,
హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు రిలీజ్ అయిన దానికి ఇప్పటికే పేషెన్స్ లెవెల్ యువతలో తక్కువ వాట్సాప్ రీల్స్ వచ్చాక చూడడం అంటలేదు, చూసేవాళ్ళు తక్కువ అవుతారు. పక్కన వాళ్ళ డిస్ట్రాక్షన్స్ ఉంటుంది అలాగనేది. సంస్కారం ఉన్నా ఏంటంటే ఫస్ట్ మనకి సంస్కారం వెళ్ళడం కన్నా పక్కన ఏదో డిస్ట్రాక్షన్ ఉంటే మనం వెళ్తాం. అలాగా ఈ కాలమాన పరిస్థితిలో ఈ 2 పార్ట్లు పెట్టి ఎడిట్ చేసి మళ్ళా ఈ జనరేషన్ కూడా నెక్స్ట్ ఇప్పుడు థ్రెషోల్డ్ జనరేషన్ స్టార్ట్ అయింది. ఉన్న వాళ్ళు గ్రేట్. ఫస్ట్ గా ముందుగా మన అనుష్క తల్లికి, మన రమ్యకృష్ణ గారికి నమస్కారం పెట్టాలి. ఈ సినిమాలో వాళ్ళు రాజమౌళి గారు వాళ్ళు ఉండడం, అది మన సత్యరాజ్ గారు, రాణా అన్న, ప్రభాస్ అన్న. ఇంకోటి ప్రభాస్ అన్న అక్టోబర్ 23 పుట్టాడు. నిన్న ఉమెన్స్ వరల్డ్ కప్ ఎప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ ఒకప్పుడు మైథిల్ రాజ్ గారు అవుట్ అయిపోతే ఛాన్స్ వదిలేసిన వాళ్ళు, అలాంటిది జెర్సీ నెంబర్ 7 నుంచి 23కి మార్చుకున్నారు మన హర్మన్ ప్రీత్ కౌర్ గారు కెప్టెన్. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. నిన్న ఇంకోటి కీరవాణి గారు చెప్పారు, ఆయన ఏంటంటే ఆయన సంస్కారం ఇది వినాలి తమ్ముడు. ఆయన హిందూ మతం ఎన్ని ఉన్నా కూడా ఎవరిని విమర్శించరు. జీసస్ క్రైస్ట్ లో కూడా కర్ణుడు పుట్టుకలాంటి గొప్పతనంగా ఫర్గ్యూనెస్ మన హిందూ ధర్మంలో మిస్ అయిపోతుంది, మమేకం అయిపోయానని చెప్పారు. నిన్న నాకు ఉమెన్స్ వరల్డ్ కప్ రాడ్రిక్స్ మన ఉమెన్స్ వరల్డ్ కప్ ని ఒక టీచర్స్ డే నాడు పుట్టారు. ఆవిడ కెప్టెన్ అవుట్ అయ్యి కూడా ఒక టీచర్ లా ఆలోచించి కోచ్ లాగా చివరి వరకు మన సెమీఫైనల్స్ విన్ చేయించారు. విన్ చేసిన తర్వాత ఐ లవ్ జీసస్ క్రైస్ట్, ఐ లవ్ మై పేరెంట్స్ అన్నారు. కీరవాణి గారు జీసస్ క్రైస్ట్ గొప్పదనం గురించి చెప్పింది గుర్తొచ్చింది. సో ఏంటంటే మీరు ఇప్పుడు మన భావితరాలు బాగుండాలంటే ముందర ఉమ్మడి కుటుంబాన్ని మన మాతృభాష గౌరవించాలి. మీరు ఎప్పుడో గాంధీ నెహ్రూ చచ్చిపోయారని చెప్పి ఉత్తిన టైం పాస్ కి ఎవరెవరో చెప్తే వినకండి. వీళ్ళ ఉమ్మడి కుటుంబం విలువలు ఇవన్నీ పాటించండి. కీరవాణి సారు, రాజమౌళి గారు, ప్రభాస్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మన ప్రభాస్ అని ఫస్ట్ ఆశీర్వాదం చేశారు సినిమాలో. అమీర్పేట సాంగ్ వాళ్ళని ఫాలో అవ్వండి. అందుకనే కృషి గారు కూడా ఆ సీతారామ శాస్త్రి గారు మన ప్రభాసాన్ని ఆశీర్వదించిన ఈశ్వర స్వామికి అలాంటి అంత తత్వం చేసి ఆయనకి నోబెల్ ప్రైజ్ రావాలని అంత గొప్ప వ్యక్తి. సో ఏంటంటే వీళ్ళని ఫాలో అవ్వండి. ఇంకోటి గాంధీలో అంటే వాళ్ళని ఏం విమర్శించట్లేదు, మీరు చూడకండి. ఒక ఇందిరాగాంధీ వాళ్ళ గొప్పతనం పాడుతో తీగా మన రామోజీరావు గారు పెట్టిన ఇందిరమ్మ ఇంటి పేరు కాదుల గాంధీ, ఆ పాట వినండి మీకు సంస్కారం అంటే తెలుస్తుంది. జై హింద్. రాజమౌళి బాహుబలి టీం. బాహుబలి నాకు చాలా ఇష్టం. సో రిలీజ్ కోసం టీ-షర్ట్స్ చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడాలి. 4 hours లాగా ఉండదు, త్వరగా అయిపోతుంది అప్పుడేనా అన్నట్టు అనిపించింది. అండ్ నిన్న రాజమౌళి కూడా ఇక్కడికి వచ్చారు. సో ఇవాళ రాలేదని మిస్ అయ్యా. చాలా బాగుంది. బాహుబలి ప్రభాస్ ఎలా అనిపించాడు? ప్రభాస్ చాలా బాగున్నాడు. అమరేంద్ర బాహుబలిలో చాలా బాగా అనిపించాడు. జై మహేశ్వతి. కట్టప్ప చంపాడు భయ్యా, ఏడుపు వచ్చేసింది థియేటర్ లో. ఇండస్ట్రీ అంతే. బాహుబలి ఎందుకు చంపాడు దానికి అసలు ఒక ఆన్సర్ ఇచ్చాడు. అసలు ఆ సీన్ లో అయితే అసలు కళ్ళలో నీళ్ళు ఆగలేదని. మినిమం 1500 crores 1600 crores పక్కా మూవీ. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. స్పాయిలర్ కట్టప్ప బాహుబలి. I watched after 5 years, right? 6 years, no, 7 years. 10 years, sorry, after 10 years, and the movie was fantastic. It was a different experience altogether on the PCX stream. I'm so happy I could watch it. The experience was so good. The audience was so happy. They were just hooting so much, and the whole it almost felt like it was a new movie altogether. So yeah, it was a great experience. Thank you. మూవీ అయితే చాలా బాగుంది. కొంచెం కూడా బోర్ కొట్టలేదు. 4 hours రన్ టైం ఉంది మూవీ. ఇంత కూడా బోర్ అయితే కొట్టలేదు. ప్రభాస్ ఎలాగైతే బాహుబలి ఇప్పుడు స్టార్టింగ్ అయితే రిలీజ్ అయిందో అలాగే అనిపించింది. చాలా మంచిగా ఉంది సినిమా. అందరు చూడాలని అనుకుంటున్నాను. ప్రభాస్ యాక్టింగ్ ఎలా? ప్రభాస్ యాక్టింగ్ ఇంకా చెప్పకూడదు. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంటుందో. స్క్రీన్ మీద ప్రభాస్ మళ్ళీ కనిపించేసరికి మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజులు ప్రభాస్ థియేటర్ మీద చూసి. సో ఫస్ట్ చూసి చాలా మంచిగా అనిపించింది. సాటిస్ఫాక్షన్ చూసి చేశాను. అంటే ఆల్మోస్ట్ 10 years అవుతుంది కదా బాహుబలి. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? సేమ్ ఫీలింగ్. స్టార్టింగ్ ఇప్పుడు ఏం తెలియదు. బాహుబలి 1 లో గానీ 2 లో గానీ ఆ రియాక్షన్ ఎట్లుండేది? ఏంటి అంటే బాహుబలి 1 లో గానీ 2 లో గానీ లేని సీన్స్ ఇందులో ఏమైనా కొత్తగా ఉన్నాయా? కొంచెం ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. అది చెప్పకూడదు. అది థియేటర్ లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ. లాగే అయితే నాకేమీ అనిపించలేదు. బాగానే ఉంది మూవీ అయితే. లాగేమైతే లాగైతే రీచ్ అవుతుంది. 5/5. అరే ప్రభాస్ అన్న సినిమా చూస్తుంటే మళ్ళా ఇప్పుడే ఒక 10 years సినిమా ఏంటంటే మనకు అసలు విచిత్రం అనిపిస్తుంది. 10 years కాదు, మళ్ళా ఇయర్ రిలీజ్ అనిపిస్తుంది. నిన్న మొన్న ఒక 1 year 2 years కనిపించింది. బాహుబలి సినిమా 2 పార్ట్లు కలిపి తీసినందుకు చెప్తున్నా.
మన రాజమౌళి గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మళ్ళీ ఒక సునామీ అని చెప్పొచ్చు బాహుబలికి. ఇది ఒక కలెక్షన్ లో మళ్ళీ రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చూసింది అలాగా, ఇప్పుడు చూసి ఒక లెక్క అలాగా మన బాహుబలి ఇది అసలు చెప్పాలంటే మాటలు లేవు. మన రానా గారు మాత్రం ఇలా డిఫరెంట్ కనిపిస్తారు. ఈ పాటలు చూపిస్తుంటే డిఫరెంట్ కనిపిస్తారు రానా గారు యాక్టింగ్ అని. అంటే అప్పట్లో మనకి యూట్యూబ్ లో అనేది అంత ఎక్కువ లేవు, ఇట్లా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఉన్న యూట్యూబ్లలో చూసే అందరూ చెప్తున్నా అసలు ఇలాంటి సినిమా మిస్ కావద్దు అంటే చూడడం కూడా చిన్నపిల్లలకి స్కూల్ వాళ్ళకు చూపించండి. అంత బాగుంది. ఒక బుక్ ఇది, ఒక బాహుబలి సినిమా అంటే ఒక బుక్ ఇది. అదే రాజమౌళి గారి సినిమా అంటే ఒక బుక్ సినిమా అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా తీయాలంటే సాధ్యం కాదు ఎవరు కూడా. అంటే మన తెలుగు సినిమా ఇక్కడ నుంచి ఒక ప్రపంచంలో పోయిందంటే చాలా గొప్పగా ఫీల్ కావాలి. అంటే మన తెలుగు సినిమా మన ఇండియా దాటిందంటే ప్రభాస్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు, ఇచ్చి పడేసిండు. ఎక్కడ తగ్గలే ప్రభాస్ గారు కూడా యాక్టింగ్ లో మాత్రం ఇరగదీసేసిండు. ప్రభాస్ అని నిజంగా చెప్తున్నా మళ్ళా చూపించేసాను. మళ్ళీ బాహుబలి అంటే మళ్ళీ గుర్తు చేసావు. బాహుబలి 3 రావాలని ఎదురు చూస్తున్నాం మేము. రావాలి సినిమా అది కూడా. ఇప్పుడు మటుకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ పార్టీ చేసుకున్నాం. అంటే ఇద్దరు నచ్చారు. అంటే తమన్నా అని చెప్పాలి, అనుష్క అని చెప్పాలి. ఇద్దరు యాక్టింగ్ బాగురు. తమన్నా గారు యాక్టింగ్ బాగా చేశారు, అనుష్క గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. నేను చెప్పాలంటే ఇక్కడ మ్యూజిక్ కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరుగా తీసేసారు. అంటే మన దీనికి ఇంకోటి ఈ సినిమా తర్వాత అంటే ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది అనుకోవచ్చు. అంటే ప్రతి సినిమా తీసినప్పుడు ఆయన ఆస్కార్ అవార్డు మనం డిఫరెంట్ కలిపింది అనమాట. కొద్దిగా అలా కలిపేసింది, కొద్దిగా డిఫరెంట్. అంటే 2 పాటలు చూడలేం కదా, 2 పాటలనే ఒక్క పాట లెక్క తీసిండు. ఇప్పుడు ఎపిక్ లో ఉన్న ఏదన్నా సీన్ బాహుబలి 2లో 2 పార్ట్స్ లో ఉంటే బాగుండదు. అట్లా ఉండదు. ఇప్పుడున్న దాంట్లోనే డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. చెప్తున్నా బాహుబలి సూపర్ సూపర్.